హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏంటి ఇక్కడ పిచ్చిదానిలాగా డ్యాన్స్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. బర్త్డే అయితే నైట్ 12కి కోటి కేక్ తెప్పించాడు. కేక్ తెప్పించి కట్ చేస్తూ ఉంటే మేము ఇద్దరు, నేను ఆంటీ నవ్వుకుంటూ అట్లా డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాము. చూస్తారు కదా, అలాగా మేము కేక్ కటింగ్ అయితే చేసాము. నైట్ ఎవరు లేదు, నార్మల్గా ఇంకొక అక్కని కూడా పిలిచారు. అక్క నేను రాలే ఝాన్సీ, మీరు చేసుకోండి అని మమ్మల్ని నిద్ర లేపేసి ఆమె గమ్ముగా పడుకుందనమాట. మేము మటుకు ఇక్కడ కేక్ కట్ చేసుకొని మేము ముగ్గురమే కమ్మగా తినేసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట నైట్ అయితే కేక్ కటింగ్ని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు కోటి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే తెచ్చాడనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏదో ఒక గిఫ్ట్ అయితే ఉంది అని మటుకు నాకు అర్థమైంది. ఏంటంటే ముందు రోజు ఆఫ్టర్నూన్ మా అన్నతో మాట్లాడుతుంటే బస్సులో ఇది కూడా పంపించేసేయండి బావా అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నేను ఒక గెస్ వేసుకున్నాను ఏదో తెస్తున్నాడు అనేది మటుకు, కానీ ఇది అని నాకు తెలీదు. అందుకని ఏం చేశానంటే ముందు రోజు ఈవినింగ్ నేను చెక్ చేశాను అనమాట ఫోను, మెసేజ్లు అవి చూద్దాంలే, సర్ప్రైజ్ తెలుసుకుందాం, మనం ఆత్రం కదా ఉండలేమన్నమాట, చూద్దాంలే తెలుసుకుందాంలే అని ఓపెన్ చేస్తే నాకేం కనిపించలే. బట్ ఏంటంటే మా అన్న ఈ ఫొటోస్ పంపించుంటే ఇవంతా కాలేజ్ యాప్లో ఎడిట్ చేస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నానంటే స్టేటస్ పెట్టేదానికి ఏమో అనుకున్నాను. బట్ ఏంటంటే సేమ్ ఫ్రేమ్ అనమాట. అవే ఫొటోస్ని ఫ్రేమ్ చేయించాడు అట్లాగా. నేను అదే చెప్తున్నాను, నేను చూసేసాను నీ సర్ప్రైజ్ అంతాను, నాకు తెలిసిపోయింది ఇది. బట్ నేనేమనుకున్నాను ఇలా అనుకున్నాను అని చెప్తున్నాను. అదే వాళ్ళిద్దరు అంటా ఉన్నారు, అన్ని సర్ప్రైజ్లు చూసేస్తే ఇంకేంటి నీకు సర్ప్రైజ్ ఉండేది అంటా ఉన్నారు. అదే నేను ఎప్పుడు చూశాను ఏంటి ఇవన్నీ చెప్తూ ఉండి ఇంకా చూసి నవ్వుకుంటూ ఉన్నాను. నా చిన్నప్పుడు ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టము. నేను అవి చూసుకొని నవ్వుకుంటూ ఉన్నాను చెప్పి. అలా అద్దండి ఇలా చూపించుకొని చెప్పుకుంటూ నవ్వుకుంటూ మేము ముగ్గురం మంచిగా ఎంజాయ్ చేసాం నైట్ అంతా. అసలు నైట్ అంటే మామూలుగా పడుకునేసాం మేము. 12కి లేపాడనమాట, 11:55కి అట్లాగా లేపి ఇంకా కేక్ అయి పెట్టి నన్ను లేపుకొచ్చా. అది ఆంటీని పిలుచుకొచ్చి నన్ను లేపి కేక్ కటింగ్ అంతా చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఆంటీ వెళ్ళారు. మేము పడుకునే ముందు యాక్చువల్లీ ఏంటంటే తను అక్కడ పేరు రాయిపించాలి అనుకున్నాడు అనమాట. అది ఏంటంటే చెప్పేటప్పటికి అయిపోయిందంట, అదే చేయడం అయిపోయింది అన్నారంట. అందుకని ఇంకా తిని చెప్పలేదన్నమాట ఇంకేం చేయాలి అనేది. అందుకని ఏంటంటే మార్కర్ ఉంటుంది కదా, పర్మనెంట్ మార్కరు, దాంతో అక్కడ సైన్ చేసి డేట్ వేసాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా మామూలే కదా, మనకు ఉండదు ఏంటి ఇక్కడ ఉండేది అంటే లంచ్ అనమాట. మేము లంచ్కి వెళ్దాంలే అని బయటికి, నాది పార్టీ అంటే సరే ఇస్తా పదా లంచ్కి వెళ్దాము అని చెప్పి బయటకు వచ్చాము మేము. యాక్చువల్లీ తెలుసు కదా మీకు, ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పున్నాను, చాలా వీడియోలో చెప్పున్నాను, ఆత్మకూరుకి వెళ్ళే దారిలో డ్రాగన్ ఫ్రూట్ది తోట ఉంటుంది, భలే ఉంటాయి అక్కడ అని. అదే అండి ఇక్కడే అనమాట. ఈరోజు నేను లోపలికి వచ్చాను ఊరికే చూద్దాము అని. ఆంటీ ఇంకొక అంకుల్కి, మేము తీసుకున్న తర్వాత ఇంకొక అంకుల్కి కావాలి అంటే లోపలికి వస్తున్నారనమాట తీసుకురావడానికి. కోసి పెట్టినారంట వేరే దగ్గర, అవి తీసుకురావడానికి వస్తుంటే ఆంటీ నేను కూడా వస్తాను అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్ళి నేను ఊరికే వీడియో తీసుకుంటున్నాను. అసలు చాలా బాగుంది, నిండా ఉంది చెట్టుకి. అసలు నేను ఎక్కువ చూపించలేదు కానీ అసలు ఒక్కొక్క చెట్టుకి ఒక 6-7 కాయల దాకా అట్లాగా మంచిగా ఉన్నాయన్నమాట. అసలు ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే కోస్తే కూడా ఎక్కడ పోకుండా, పోయినసారి కొంచెం ఏది 1-2 కాయలు పోయినాయి కానీ ఈసారి మటుకు ఏ కాయ పోలేదనమాట. అంత ఫ్రెష్గాను చాలా బాగున్నాయి. అలా నేను చాలాసేపు ఉన్నాను, ఇంచుమించు 15-20 మినిట్స్ దాకా లోపల తిరుగుతూ ఉన్నాను అనమాట. అన్ని వీడియోలు తీసుకుంటూ అవి చూసుకుంటూ అయితే నేను కోసుకోరాలేను, ఎందుకంటే మళ్ళీ పంపించడమే లోపలికి గ్రేట్. మళ్ళీ దాంట్లో మనం కోసుకొచ్చామంటే ఈసారి అడిగితే పంపిరు కదా అని నేను ఏం కోయలేదు, ఊరికే వెళ్ళి అన్నీ చూసుకొని వీడియో తీసుకొని అయితే వచ్చేసాను బయటికి, అంతేను. నెక్స్ట్ మేమైతే అక్కడ ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాం కదా, అవి తీసుకొని బైక్లో పెట్టుకొని ఇంకా మేము నెక్స్ట్ లంచ్కి అయితే వచ్చేసాం అనమాట. లంచ్ వచ్చేటప్పటికి ఇది అదితి రెస్టారెంట్ అనమాట, అదితి అని. ఇది ఇక్కడికి మేము పోవడం అయితే ఫస్ట్ టైము. బట్ ఏంటంటే నేను చాలాసార్లు అనుకున్నాను ఈ లోపల భలే ఉంది, ఇక్కడే కూర్చోవాలి, నేను లోపల ఏసీకి వెళ్ళకుండా అని అనుకున్నాను. వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాను, అటు వెళ్ళేటప్పుడల్లా ఒకసారైనా వెళ్ళాలి, ఇక్కడ కూర్చోవాలి, బాగుంది గ్రీనరీ అంతా బాగుంది అనుకున్నాను. బట్ ఏంటంటే ఆ రోజు కొంచెం ఎండ ఉండేటప్పటికి సెగ్గా ఉండింది అక్కడ చూసానప్పటికి నేను ఫ్యాన్ అన్నా ఉందేమో అని. ఫ్యాన్ కూడా లేదు. నేను అందుకని ఏంటంటే ఇంకా మేము లోపలికి వెళ్ళి కూర్చున్నాము, బయట అయితే కూర్చోలేదు. కానీ బయట చాలా బాగుంది, లోపల కూడా బాగుంది, కానీ బయట ఇంకా భలే ఉంటుంది కదా గ్రీనరీ ఎంతైనా కానీ. అసలు సూపర్ ఉండిందనమాట. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. మేము ఏమేమి ఆర్డర్ చేసుకున్నామంటే ఫస్ట్ అయితే మేము ఒక స్టార్టర్ చెప్పాము, మెజెస్టిక్ అంట, అదేదో చికెన్ మెజెస్టిక్ అంట. చాలా బాగుండింది, అసలు ఎంత ఎమ్మీ ఉండిందంటే అంత ఎమ్మీ ఉండింది. అసలు తింటుంటేనే ఎంతసేపు అసలు మంచిగా
జ్యూసీగా ఉంది, అలానే క్రిస్పీగా ఉంది, జ్యూసీగా ఉంది. అసలు ఎంత బాగుంది అంత బాగుంది. నేనైతే ఫుల్ కుమ్మేశాను మెజెస్టిక్ అయితేను. తర్వాత నెక్స్ట్ మేము ఏం చెప్పామంటే ఇవి ఉంటాయి కదా నాన్ రోటీ, అదే నాన్ అంటారు కదా బటర్ నాన్, అవి చెప్పుకున్నామన్న. ఒక 2 బటర్ నాన్ చెప్పి చికెన్ గ్రేవీ చెప్పాడనమాట. బోన్లెస్ది. బోన్ ఏం లేవంటే ఈసారి చూద్దాము అని బోన్లెస్ చెప్పామన్నమాట. కానీ మాకైతే బోన్లెస్ అనేది నాకు మా ఇద్దరికి పెద్ద నచ్చదు. మేము ఎక్కువ ఇష్టంగా బోనే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇంకా అంతే, మేము మా లంచ్ అయితే అక్కడికి అయిపోయింది. మేము లంచ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఇది వచ్చేటప్పటికి ఇంకా నెక్స్ట్ డే అనమాట. నా బర్త్డే రోజు అలా జరిపింది. ఇంక ఈవినింగ్ ట్యూషన్స్ అంతా నార్మల్. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలాగా కొంచెం పని ఉంది వెళ్దాము అంటే కోటి మీద ఆత్మకూరుని బయలుదేరాము అనమాట. నెక్స్ట్ మధ్యలో ఉండి ఓకే నేను ఇప్పుడు కాదు, నేను నెల్లూరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనేటప్పటికి నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి తను వెళ్ళాడు. నేను వచ్చేదాకా ఉండి ఇక్కడే కీస్ నా దగ్గర ఉన్నాయి కదా అని ఇంక ఇక్కడ దింపేసి వెళ్ళాడు అనమాట. మేము ఇంక ఇద్దరం దిగి ఏం చేస్తున్నామంటే ఇక్కడ పొలాలు మీ ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ వెజిటేబుల్స్ అవి వేసిందనమాట. అవి చూస్తూ ఉన్నాము. దోసకాయలు ఉంటే అవి చూసాము. నెక్స్ట్ వచ్చి ఇది కంకి అంట, మొక్కజొన్న కంకంట. కానీ ఏంటంటే ఇత్తనాలు వచ్చేటప్పటికి మా ఇద్దరికి కొంచెం డౌట్ వచ్చింది, ఇది మొక్కజొన్ననా అని. తర్వాత మేము ఇద్దరం అనుకున్నాం సరే ఓకే రాని చూద్దాము, మొక్కజొన్న కాదు అర్థమైపోద్ది కదా అని ఇద్దరం అనుకున్నాము. అవి కూడా బాగా వచ్చినాయి అనమాట. పోయినసారి నేను వచ్చేటప్పటికి చాలా చిన్నవి అప్పుడే వేసిందనమాట. ఇత్తనాలు చల్లితే అప్పుడే మొలకలు వచ్చినాయి అంతేను. ఇప్పుడు బాగా వచ్చేసినాయి అసలు. తర్వాత ఇంకా బెండకాయలు కోసిస్తూ ఉంది చూడండి. అసలు ఎంత బాగున్నాయో బెండకాయలు అయితే, ఫ్రెష్గాను, ముద్రవి కాదు లేతగాను భలే ఉన్నాయి అసలు. ఒక పక్క ఆకుకూర వేసింది, ఇంకో పక్క గోంగూర వేసింది. ఈ మధ్యలో దారిలోకి వచ్చి దోసకాయ చెట్టు అనమాట, అది దోసకాయ వేసింది. ఈ పక్క చూస్తే బెండకాయలు వేసింది, ఆ పక్క బెండకాయలు వేసింది, ఇంకా వంకాయలు ఉన్నాయి. కాకరకాయలే అసలుకి ఫాల్ట్ అంటే కాకరకాయలే అక్కడ రాని. ఏంటి అంటే కాకరకాయలే ఎప్పుడు రావట్లేదు. అవేంటో చిన్నవి కానీ పిందులు కానీ పండిపోతూ ఉన్నాయి. అదొక్కటే మాకు అర్థం కావట్లేదు దానికి ఏం చేయాలి అనేది. ఇవన్నీ మటుకు మంచిగా కాస్తున్నాయి. మేము అలా అదంతా తిరిగి పోయి లోపల కూర్చొని మంచిగా బతాకని వేసాం అనమాట చాలాసేపు. ఇగోండి మేము కోసినవి అయితే ఇవే, ఎక్కువ లేవులేండి. బెండ ఆల్రెడీ కోసునిందంట, అందుకని కొంచెమే ఉన్నాయని నాకు కోసిచ్చింది. అంటే మా ఇద్దరికి సరిపోతాయి కదా అన్నట్టుగా మాకు కోసిచ్చింది అనమాట. అంతే అండి, ఈ రోజుకైతే మన వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.